గట్టిగా రోజు ఇదంతా దేనికి ఏర్పాటు చేసుకున్నాం? ఏంటది? ఉగాది అంటే ఏం చేస్తాం ఆ రోజు? పచ్చడి. మరి డైలీ తినే మన చట్నీల్లో పచ్చడా కాదు కదా. మరి ఉగాది పచ్చడి ప్రత్యేకంగా ఉంటుంది కదా. మరి ఆ పచ్చడి ఎలా చేస్తారు, అసలు ఎందుకు చేస్తారు తెలుసా? పచ్చడిలో ఏమేమి వేస్తారు? రకాలు ఏమేమి వేస్తారు? మామిడికాయ, వేపాకు కాదు, వేప పువ్వులు, వేప పువ్వు వేస్తారు కదా. అంటే ఉగాది పచ్చడిలో షడ్రుచులు. షడ్రుచులు అంటే 6 రుచుల కలయిక. ఒక్కొక్క ఇప్పుడు మామిడి పండు ఉందనుకోండి, మామిడికాయ ఏ రుచి వస్తుంది? పులుపు. తర్వాత ఇంకేం వేస్తారు? బెల్లం. బెల్లం ఏమి? ఏ రుచి? తీపి. తర్వాత వేప పువ్వు ఇంకా ఇవన్నీ ఈ 6 రకాల రుచులు కలిసినదే ఉగాది పచ్చడి. మరి దానికి రిఫ్లెక్షన్ ఏంటంటే మన జీవితంలో మన భావాలు, మనకి కోపం, బాధ, ఆనందం, దుఃఖం అన్నీ ఉంటాయి కదా. ఒక్కొక్క భావానికి ఒక్కొక్క రుచి ప్రతీక. ఇప్పుడు దుఃఖం, బాధ, ఆనందం, తీపి. ఆనందం వస్తే ఏం చేస్తాం? తీపి. సంతోషం ఉంది, మిఠాయిలు పంచుకుంటామా? ఆనందానికి ప్రతీక ఏంటి? తీపి. దుఃఖం, ఉప్పు. కన్నీళ్ళు ఎలా ఉంటాయి? ఉప్పగా ఉంటాయి కదా. మరి దుఃఖం వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయా? ఉప్పగా ఉంటాయా? అట్లానే కోపం, కళ్ళల్లో మంట, కోపం వస్తుందా? కోపం. అట్లా కొన్ని కష్టాలు జీర్ణించుకోలేం, బాధగా. ఇప్పుడు చేదు తిన్నప్పుడు చేదు మొఖం ఎలా పెడతాం? కష్టాలు కూడా మనం తీసుకోలేం కదా, చాలా బాధగా తీసుకుంటా ఉంటాం కదా. అట్లా చేదు. అలా మన జీవితంలో ఈ భావాలన్నీ అందరికీ అన్నీ వస్తాయి. జీవితాంతం మనకి జీవితంలో రోజు తీపి తినగలమా? రోజు కారం తినేయగలమా? అన్నీ తింటాం కదా. అట్లా అన్నీ వస్తాయి. అన్నీ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. మన మైండ్ అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. అంతే తప్ప మనం దేనికి ఏది అన్నీ సమంగా తీసుకోగలగాలి. ముందుకు వెళ్ళాలి, జీవితంలో ముందుకు విజయం సాధించుకొని వెళ్ళాలి అని చెప్పేసి మన పెద్దలు ఇట్లాంటి ఉగాది పండగని మాత్రం మనకి తెలుగు సంవత్సరాలు, ఇది మనకి తెలుగు సంవత్సరాలు. అంటే మనకి ఏంటి జనవరి 1 ఎలాగో మనకి తెలుగు నెలలు ఉన్నాయి కదా. ఇది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. అందుకు మనకి ఆది అంటే మొదలు. తెలుగు సంవత్సరాది ఉగాది
మన వెంకట్రావుపేట పాఠశాల తరపున విద్యార్థులు హెచ్ఎం మరియు స్టాఫ్ తరపున ఉగాది శుభాకాంక్షలు.